శ్రీవాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ వందనములు. ఈరోజు నేను ఒక చెట్టు మూలికి చూపిస్తాను. ఇది వచ్చి పలవరేణి అంటారు, రెప్పాలి అని పిలుస్తుంటారు, పలవరేణి అని పిలుస్తుంటారు, శతస్కోప్ చెట్టు అని కూడా పిలుస్తుంటారు. శతస్కోప్ అంటే దీని కాయలు వచ్చి శతస్కోప్ లాగా ఇలా జోడుకో ఉంటాయి. దీన్ని పలవరేణి అని పిలుస్తుంటారు. ఈ పలవరేణి చెట్టు ఎందుకు అసలు పనిచేస్తుంది, ఏ ఒక్క సమస్యలకు పనిచేస్తుంది అని మనం తెలుసుకుందాము. పలవరేణి చాలా అద్భుతమైన చెట్టు మూలిక అనమాట. ఎలా అంటే నొప్పులను తగ్గించేదట్లో నెంబర్ 1. ఏం నొప్పులు అబ్బా అంటే పంటి నొప్పులు. చాలా వరకు పంటిలో పులుగు పడుతుంది, పంటి నొప్పులు వస్తూ ఉంటాయి. ఆ పంటి నొప్పులకి మనకు ఊరంతా ఎదుగుతుంటాం. హాస్పిటల్కి వెళ్ళడం, వాడు చిగురు గంట తినేసింది, మీరు అలా అయిపోయింది, ఇలా అయిపోయింది చాలా వరకు చెప్తుంటారు. మాత్రలు తినేంత వరకు మనకు నొప్పి ఉండదు. మాత్రలు తినేది వదిలేమనుకోండి నొప్పి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అబ్బా ఏదైనా తట్టుకోవచ్చు కానీ ఈ పంటి నొప్పిని తట్టుకునే కాదు, మొత్తం ఏదంతా కపాలం అంతా నొప్పి వచ్చేస్తుంది. ఏమి తినాలన్నా కాదు, చేయాలన్నా కాదు. ఇలాంటి సమస్యలు చాలామందిలో ఉంటుంది. పిల్లల కానీ కాబట్టి పెద్దల కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి అబ్బా అంటే చూడండి, తుంచితే పాలు వస్తుంది. తుంచితే ఒక ఆకు తుంచామనుకోండి పాలు వస్తుంది. ఈ పాలు వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే ఒక ఆకు మొత్తం, ఇప్పుడు చూడండి ఈ ఆకు వచ్చింది కదా, దీన్ని పాలు ఏముందో తీసేయాలి. తీసేసి మొత్తము బాగా నలగొట్టాలి. నలగొట్టేసి సన్న బఠానీ గింజంత ప్రమాణం వంట చేయాలి. వంట చేసి పళ్ళు ఎక్కడ మీకు నొప్పి ఉందో ఆ జాగాలో మాత్రమే పెట్టాలి. నాలుగంతా పెట్టారనుకోండి తిమిరి ఎక్కుతుంది, కారం ఎక్కుతుంది, సమస్య వస్తుంది. దాని నుంచి మీరేం చేయాలంటే ఆ పంటి మీద పెట్టేసి వచ్చిన ఎంగిల్ని మొత్తం ఉముస్తూ ఉండాలి. ఒక 5 నిమిషాలు పెట్టుకొని చాలు, లేదా 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు పెట్టుకోవచ్చు. పెట్టుకొని వచ్చిన ఎంగిల్ మొత్తం ఉముస్తూ ఉంటే ఆ నొప్పి మీకు తగ్గుతూ వస్తుంది. రోజులో 2-3 సార్లు చేశారనుకోండి చెవు నొప్పి ఎక్కువ ఉండి తొందరగా క్లియర్ అయిపోతుంది. మీరు ఆసుపత్రికి వెళ్ళి ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటే నొప్పి తగ్గుతూ ఉంటుంది. అలాంటి కాకుండా దీన్ని పంటి నొప్పికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చూడండి పాలు వస్తూనే ఉండదు. ఈ పాలు పోయేంత వరకు వదిలేయాలి. వదిలేసి దాన్ని మొత్తం మడిచి మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే పంటి నొప్పి అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉండే వాళ్ళే దీన్ని పెట్టుకున్నారనుకోండి ఒక రోజులో క్లియర్ అయిపోతుంది. అలా కాదు మాకు చాలా సంవత్సరాల నుంచి ఉండాలన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 3 రోజులు పెట్టుకున్నారనుకోండి ఆ పంటి నొప్పి అనేది క్లియర్గా మీకు తగ్గుతూ వస్తుంది. మీకు మీరుగా చేసుకోండి. అలా కాదండి మాకు దొరకడం లేదు, మేము సిటీలో ఉన్నాము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, దానికి తగువైన ఒక పౌడర్ దొరుకుతుంది నాకు మా దగ్గర. దాన్ని కావాలంటే పంపిస్తాము, వాడండి. ఆ సమస్య నుంచి దూరం కావచ్చు. ఈ ఒక్క రెమెడీని మీకు మీరుగా తయారు చేసుకుంటారని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. ఈ వైద్యం ఇప్పుడు ఏమిటంటే ఆడవారిలో మాస ప్రక్రియ సరిగా కాకుండా ఉంటుంది. ఎలాగంటే 2 నెలలకో 3 నెలలకో ఒక్కొక్కసారి అవుతుంటారు. కాయినా కానీ కొద్దిగా బ్లడ్ పోతుంది, కానీ పూర్తిగా పోదు. వారిలో జడత్వం అనేది వచ్చేస్తుంది. మాస ప్రక్రియ కరెక్ట్గా లేనప్పుడు ఏమవుతుందంటే ముట్టు దోషాలు ఎక్కువ ఉంటాయి. ముట్టు దోషాలు అంటే ఎలాగంటే ఆడవారిలో పీసీఓడి సమస్యని కాబట్టి సరిగా పీరియడ్స్ కాకుండా ఉండేది, అయినా కూడా తెలుపు ఎక్కువ పోయేది లేదా ఎరుపు ఎక్కువ పోయేది. ఇలాంటి సమస్యలు చాలామందిలో చోటు చేసుకుంటుంటుంది. ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాలు అలాంటివి. మనం విషపూరితమైన ఆహార పదార్థాలు తింటున్నాం ప్రతిరోజు. మనకు ఆరోగ్యం ఉంటే ఎక్కడి నుంచి ఉంటుంది? అలా కాదు. మనం తినే ఆహార పదార్థాలు విషపూరితం కాకుండా చూసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నామనుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా మనము విషపూరితం తిన్నామంటే ఆరోగ్యం పాడవుతుంది. డాక్టర్ మీరు సంపాదన చేసిండే అదంతా తీసుకెళ్ళి డాక్టర్లకు పెట్టడమే జీవితాంతం, ఇదే అయిపోతుంది. ఈరోజు ఈ పీసీఓడి సమస్య అంటే ముట్టు సరిగా కాకుండా, ప్రక్రియలు లేకుండా మాస ప్రక్రియ అని పిలుస్తాం దాన్ని. అది కాకుండా సమస్యలతో బాధపడుతుండే వాళ్ళకి ఒక చెట్టు మూలికి చూపిస్తాను, దాన్ని చూడండి. ఇది ఏం చెట్టు అదే? మందారం. ఇది వచ్చి మందారం చెట్టు అంటాం. మందారం చూడండి, ఇది పువ్వులు ఇలా ఉంటాయి. ఇది మందారం చెట్టు. ఇది శ్రేష్టమైనది. ఇంకా 4 దళాలు 5 దళాలతో ఒకటి ఉన్నదండి, అది వద్దండి. ఇలాగే ఉండాలి. ఇలాంటి మందారం చెట్టే చూసుకోండి. చూసుకొని దీన్ని ఏం చేస్తారంటే 5 ఆకులు తీసుకోండి. పీరియడ్స్ ఇంకా 2 రోజులు ముందుగానే అవుతాము అనే టైం మీకు దేహం అనేది కాస్త ఇదైతా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అలా కాదు మాకు పీరియడ్స్ కావడం లేదనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 ఆకులు తీసుకోండి. 5 ఆకులు తీసుకొని ఒక 2 గ్లాసులు నీళ్లు పోసి 1/2 గ్లాసు మిగిలేంత వరకు బాగా కాంచండి. దీంట్లో కావాలంటే కాస్త జీలకర్ర వేసుకోవచ్చు, లేదా 2 మిరియాలు వేసుకోవచ్చు. వేసుకొని కషాయం లాగా చేసి
ప్రతిరోజు ఉదయం పొరగడుపున మళ్ళీ సాయంత్రం పొరగడుపున తాగుతూ వస్తే కంపల్సరీ ఆ ఫిరిడ్స్ అనేది డేట్ అనేది ఇదైతే వస్తుంది. రెండోది పీసీఓడి సమస్య ఉంటుంది. పీసీఓడి ప్రాబ్లం ఉంది అనుకోండి, పిల్లలు గారు డాక్టర్లు చెప్తుంటారు ఐవీఎఫ్కి వెళ్ళాలండి, మీకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, అది ఉంది, ఇది ఉంది, చాలా రకాల కథలు చెప్తూ ఉంటారు. అలా కాకుండా అలాంటి సమస్య ఉన్నవాళ్ళు కూడా దీన్ని వాడుకుంటూ రావచ్చు. చాలా ఆరోగ్యకరమైన ఒక రెమెడీ అనమాట. దీని నుంచి సైడ్ ఎఫెక్ట్ ఎవరికీ ఉండదు. ఏ సమస్య లేకుండా మీకు పరిష్కారం అయితే వస్తుంది. వాడండి. ఒక 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో వాడారనుకోండి, ఆ పీరియడ్స్ అనేది మీకు ఇదైతే ఉంటుంది. అలాగే ఆయుర్వేదం కొట్లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ మెడిసిన్స్ కాదండి, ఆయుర్వేదం కొట్లోకి వెళ్ళి రజప్రవర్తిని వటి అని వస్తుంది. రజప్రవర్తిని దాన్ని కూడా మీరు వాడుకుంటూ రావచ్చు. రజప్రవర్తిని వటి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటారండి. అది కూడా మీరు వాడుకుంటూ రావచ్చు. అలా కాని పక్షాన మాకు అవన్నీ దొరకవండి అని ఎవరికైనా సమస్య ఉంటే, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, లేదా గర్భకోశంలో ఒక ట్యూబు బ్లాక్ అయినా, లేదా 2 ట్యూబులు బ్లాక్ అయినా కూడా అలాంటి వాళ్ళకి మందులు దొరుకుతుంటాయి. కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు ఉంటాయి. కావాలంటే పంపిస్తాం, వాడండి. ఆ సమస్య నుంచి దూరం కావాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.